ప్రియా న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రియా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవరు ఎలా పోతేనే మనకెందుకు, మనం బాగున్నామా, మన వాళ్ళు బాగున్నారా లేదా అనుకునే రోజులు ఇవి. కానీ దానికి పూర్తి భిన్నంగా సొంత లాభం కొంత మానుకో, పరుల కోసం కొంత సహాయపడవై అన్నాడు మహాకవి. ఆ మాటలను నిజం చేయాలనే దృఢ సంకల్పంతో గత 20 సంవత్సరాలుగా తన సొంత పెన్షన్ డబ్బులతో ప్రజాక్షేత్రంలో సేవే పరమావధిగా ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజాసేవలో సమాజ హితం కోరి తండ్రి అడుగుజాడల్లో ఎప్పటికప్పుడు తను మరియు తన కుటుంబ సభ్యులు నడిపిస్తూనే ఉంటాడు. సేవకు నిదర్శనంగా మానవ సేవే మాధవ సేవ అనే నిజం చేయడం కోసం పరితపిస్తూ మత వర్గ వయో లింగ భేదాలు అనేవి లేకుండా పేద ప్రజలకు నేనున్నానంటూ బాసటగా నిలుస్తాడు. జంతు ప్రేమికుడిగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సమాజ శ్రేయస్సు కోరి పరితపించే వ్యక్తిగా కళామ తల్లిని నమ్ముకుని ఉన్నటువంటి కళాకారులను పోషిస్తూ వాళ్ళ భుజం తట్టి ముందుకు నడిపిస్తుంటాడు. అతను ఎవరో కాదు, నన్నర్ దెన్ డాక్టర్ షేక్ ఫరీద్ బాబా. ఈరోజు సగర్వంగా ప్రియాని సమర్పిస్తుంది స్ఫూర్తి ప్రదాత మొదటి ఎపిసోడ్ కార్యక్రమం. డాక్టర్ షేక్ ఫరీద్ బాబు కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చూద్దాం. డాక్టర్ అనేది చదివిన వృత్తి కాదు, ఈయన చేసిన మంచి పనులకు బెంగళూరు యూనివర్సిటీ వారు ఇచ్చిన డాక్టరేట్ పట్టా. డాక్టర్ అనేది చదివిన వృత్తి కాదు, ఆయన చేసిన మంచి పనులకు బెంగళూరు యూనివర్సిటీ వారు ఇచ్చిన డాక్టరేట్ పట్టా. డాక్టర్ షేక్ ఫరీద్ బాబా తండ్రి పేరు స్వర్గీయ ఎంఏ జబ్బార్, తల్లి సైదాని బి. ఎంఏ జబ్బార్ గారు సౌత్ సెంట్రల్ రైల్వేలో టీటీఈగా పనిచేశారు. ఆయన స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్. రేణిగుంటలో ఎంఏ జబ్బార్ అనే పేరు తెలియని వారు లేరు. ఆయన రైల్వేలో పనిచేసే సమయంలో ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహించి తన స్వంత ఖర్చులతో గుంతకల్ మరియు మైసూర్ అదేవిధంగా మద్రాస్ ప్రాంతాలలో ఫుట్బాల్ ఆడించి విజేతలుగా నిలిపారు. అంతేకాకుండా స్నేహితుల, కళాకారుల, క్రీడాకారుల పిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం చేసిన ఉదార స్వభావం కలిగిన వ్యక్తి ఎంఏ జబ్బార్. చెప్పడం కాదు కానీ టీటీఈ అంటే రైల్వేలో ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అందరికీ తెలుసు. కానీ టికెట్ లేకపోయినా వాళ్ళని స్వంత డబ్బులు ఇచ్చి ఫైన్ అతనే కట్టి తీసుకొచ్చిన రోజులు రేణిగుంట గ్రామస్తులు గుర్తు చేస్తూ ఉంటారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న షేక్ ఫరీద్ బాబా విషయానికి వస్తే 3వ తేదీ 5వ నెల 1965 సంవత్సరంలో జన్మించాడు. 1988 సంవత్సరంలో రైల్వే పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించి హుబ్లీ, మైసూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 2009 వరకు ఉద్యోగంలో కొనసాగి అనంతరం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఉద్యోగంలో కొనసాగే సమయంలోనే గంగమ్మ గుడి మరియు ఆలయాల నిర్మాణానికి గుప్త దానాలు కూడా చేశారు. 2009 నుంచి మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు అనునిత్యం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ ఫరీద్ బాబా సతీమణి షేక్ హసీనా బాను 20 సంవత్సరాలు పైగా తెలుగు ఉపాధ్యాయురాలిగా విద్యా సేవ చేసిన గొప్ప మహిళ. ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్న సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఉదాహరణకు స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి విద్యార్థులకు పుస్తకాలు, కొన్ని సందర్భాల్లో ఫీజులు కట్టలేనటువంటి విద్యార్థులకు ఫీజులు కూడా కట్టేవారు. వీరి దంపతులకు షేక్ మహమ్మద్ జాకీర్ పుత్రుడు కూడా ఉన్నాడు. MBA పూర్తి చేసిన జాకీర్కు క్రికెట్ అంటే ప్రాణం. త్వరలో జాతీయ జట్టులో ఆడబోతున్నట్లు సమాచారం. షేక్ ఫరీద్ బాబాకు వచ్చే పెన్షన్తో తన తండ్రి పేరు మీద ఎంఏ జబ్బార్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. షేక్ ఫరీద్ బాబా చేసిన సేవా కార్యక్రమాలు చూస్తే కుల మతాలు అనే తేడా లేకుండా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మొదలగు పండగల సమయంలో పేదవారికి వస్త్రదానాలు మరియు అన్నదానాలు చేయడం, కరోనా సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయక ప్రజలకు సేవలు అందించిన పారిశుద్ధ కార్మికులను సత్కరించి వారికి వస్త్రాలు, ఆహారం పంపిణీ, కళామ తల్లిని నమ్ముకొని కళను ప్రదర్శిస్తున్న కళాకారులు అంటే షేక్ ఫరీద్ బాబాకు ఎనలేని గౌరవం. వారిని సత్కరించి సన్మానించడం ఆయనకున్న గొప్ప అలవాటు. ఆయన ఒక మంచి జంతు ప్రేమికుడు. అయినా ఎంతో ప్రేమతో పెంచుకున్న స్నూపీ అనే డాగీ చనిపోతే ప్రతి సంవత్సరం ఆ స్నూపీ జన్మదినాన్ని పండగలాగా చేస్తూ మూగజీవాలకు ఆహారం అందిస్తాడు. కుష్ఠవ్యాధిగ్రస్తులను కలిసి వారికి ఆహారాన్ని, వస్త్రాలను పంపిణీ చేయడం ఆయనకున్న సేవా గుణానికి ఒక గొప్ప నిదర్శనం.
మాజీ క్రీడాకారులను గుర్తించి వారిని సన్మానించి వారికి వైద్య పరీక్షలు మరియు నెలకి సరిపడ్డ మందులు అందించడం ఆయనకున్న గొప్ప లక్షణం. తెలుగు చలనచిత్రాలంటే చాలా మక్కువ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప గొప్ప నటులతో పరిచయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆ మక్కువలతోనే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో శాశ్వత సభ్యుడిగా సభ్యత్వం కూడా తీసుకున్నాడు. ఆయన చేసిన సేవల అన్నింటికీ గాను ఇప్పటి వరకు 100కు పైగానే అవార్డులు అందుకున్నారు. కళామిత్ర అవార్డు, సేవారత్న అవార్డు, సేవాభూషణ అవార్డు, కళాబంధు అవార్డు, జీవిత సాఫల్య అవార్డు, భారత ప్రతిభారత్న అవార్డు. వంశీ కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ తెలుగు తల్లి ఆరాధన ఉత్సవాలు 45వ వార్షికోత్సవం సందర్భంగా కుబేర అవార్డు, తోడు నీడ అవార్డు ప్రదానం. ఇచ్చా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ అసోసియేషన్ ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ ద్వారా డాక్టరేట్ ప్రదానం. శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ హైదరాబాద్చే అంబేద్కర్ స్ఫూర్తి పురస్కార్ అవార్డు ప్రదానం. ఘంటసాల గాన కళాపీఠం తిరుపతి 49వ వర్ధంతి వేడుకల భాగంగా సేవా శిరోమణి అవార్డు ప్రదానం. శిఖరం ఆర్ట్స్ థియేటర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కీర్తి పురస్కార అవార్డు ప్రదానం. ఇలా ఎన్నో ఉన్నాయి. సేవా కార్యక్రమాలు ఎంఏ జబ్బార్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ షేక్ ఫరీద్ బాబా ముందుండి నడిపించారు. ఇక మీదట తన ముద్దుల మనవడు షేక్ మహమ్మద్ రజాక్ సారథ్యంలో కొనసాగుతాయని చెప్తున్నాడు షేక్ ఫరీద్ బాబా. ఇలాంటి గొప్ప సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించి రేణిగుంట మండల ప్రజల మనసులు గెలుచుకున్న షేక్ ఫరీద్ బాబా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని రేణిగుంట మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి డాక్టర్ షేక్ ఫరీద్ బాబా ఎటువైపు అడుగు వేస్తారో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్ఫూర్తి ప్రదాత కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, నేను మీ రంగనాథ్.